సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఆర్‌వి చంద్రవదన్ అంటే ఫైర్ ఆఫీసర్ అండి. ఫైర్. ఇప్పుడు రీసెంట్‌గా ఒక విజయసాయి రెడ్డి గారి కేసు జరుగుతుందండి అది. ఒక మేడం లేడీ ఆఫీసర్, నేను లేడీ ఆఫీసర్‌ని. నేను ఏ తప్పు చేయలేదు. కానీ ఆవిడేంటంటే ఆ హస్బెండ్ గొడవ పెడుతున్నాడండి. తను అమెరికాలో ఉండగా ఈ అమ్మాయి డెలివరీ అయినట్టు. తండ్రి ఎవరో తెలుసుకోవాలంటున్నాడండి. నేను లేడీ ఆఫీసర్‌ని. నాకేదన్నా అంటే రాజకీయ నాయకులతో టచ్ ఉంటది. దాంట్లో తప్పేంటి అంటారు. ఓహ్! ఈయనేమంటారంటే విజయసాయి రెడ్డి గారు దానికి మూల కారణం అంటున్నారు. అవును. ఆ కేస్ చాలా సెన్సేషనల్‌గా ఇప్పుడు హ్మ్. మనకు ఆంధ్రదేశంలో కాకుండా తెలంగాణలో గూడా వినబడుతుందండి. చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా విస్మయం చెందుతున్నారు. అవును. ఏంటి ఇలాంటి సంఘటనలు కూడా మన ఆంధ్ర రాష్ట్రాల్లో, ఇరు రాష్ట్రాల్లో జరుగుతుందా? ఆఫ్‌కోర్స్ గతంలో అనేకమైన ఇలాంటి ఉదంతాలు జరిగాయి. ఇలాగా న నిర్భయంగా బయటికొచ్చి హ్మ్. ఈ ఈ పడక గదిలో జరిగిన పొరపాట్లనండి, ఏమననండి, విచ్చలవిడి శృంగారం అనండి, హ్మ్. వాటి మీద ఇట్లా బహిరంగంగా చర్చించటం, వెలుగులో రావటం హ్మ్. చాలా శోచనీయ విషయం. దీని ద్వారా ఏమవుతుందంటే పబ్లిక్ లైఫ్ దిగజారిపోయింది. హ్మ్. ఇవాళ అధికారులనండి, లేకపోతే అనధికారులు ముఖ్యంగా రాజకీయ నాయకులు, వాళ్ళు పనితీరు పట్ల ప్రజలు చాలా క్లోజ్‌గా గమనిస్తుంటారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు గూడా వాళ్ళ స్క్రూటినీలో ఉంటుంది. మనం హ్మ్. అనుకుంటాం నేను వ్యక్తిగతంగా ఏమి చేసినా, తెర వెనకాల ఏమి చేసినా హ్మ్. ఎవరికీ ఏమి తెలీదు. అది ప్రైవేట్ తెలిసినా లైఫ్. గూడా ప్రైవేట్ లైఫ్ వాళ్ళకేం సంబంధం అని. కానీ ఈ రోజుల్లో పబ్లిక్ లైఫు, ప్రైవేట్ లైఫ్ డిస్టింక్షన్ చాలా దగ్గరైపోయిందండి. ఏది ప్రైవేట్ లైఫు, ఏది పబ్లిక్ లైఫ్ అనేది హ్మ్. చెప్పే స్థితిలో లేం మనం. ఎందుకంటే దీనికి మన ప్రవర్తనే కారణము. ఇవాళ ప్రసార మాధ్యాలనండి, ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉంది కాబట్టి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్మ్. రాజకీయ నాయకులు, అదే విధంగా అధికారులు గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. యూ ఆర్ అండర్ 24/7 స్క్రూటినీ అంటారు. సర్వేలెన్స్ అంటారు. అవునండి. క్షమించాలి ఈ పదం వాడుతున్నాను. హ్మ్. యాక్టివ్ సర్వేలెన్స్‌లో ఉన్నాం మనం. రాజకీయ పబ్లిక్ లైఫ్‌లో ఎవరున్నారు? రాజకీయ నాయకులు అనండి, ఫిల్మ్ స్టార్స్ అనండి, అవును. అధికారులనండి. ఆర్ సోషల్ యాక్టివిస్ట్ అనండి. వాళ్ళందరూ కూడా దే ఆర్ అండర్ 24/7 స్క్రూటినీ. అలాంటప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి. హ్మ్. వివాదానికి రహితంగా ఉండాలి. మన పర్సనల్ బిహేవియర్ గూడా అందరికి ఆదర్శంగా ఉండాలి. కానీ ఇలా దిగజారే విధంగా చేయటం హ్మ్. మంచిది కాదు. దీని ద్వారా ఏమవుతుంది పబ్లిక్ వాల్యూస్ దిగజారిపోయాయి. హ్మ్. ప్రజలకి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ఒక సాయి రెడ్డి సంఘటనలు చెప్తున్నాను. హ్మ్. ఎలాంటి సంకేతాలు పంపించారు? మీరంత ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా మరి అది కేవలం ఆరోపణ మరి. ఎంతవరకు హ్మ్. రుజువు కాలేదు. కానీ ఏదైనప్పటికీ ఇలాంటి వివాదాస్పదమైన అంశాల్ని తెర మీదొచ్చిందంటే హ్మ్. దానికి మనమే కారణం. మన ప్రవర్తనే మన కారణం. మనం 24/7 స్క్రూటినీలో ఉన్నాం. ఇది మర్చిపోకూడదు. అవునండి. చాలామంది అధికారులు ఫిల్మ్ స్టార్సే గానివ్వండి, పొలిటీషియన్స్ ఒక స్థాయొచ్చాక నేను ఏది చేసినా చెల్లుతుందంటారు. కాదు. హ్మ్. మీరు ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు. అనేక కోణాల నుంచి చేస్తున్నారు. కానీ ఈ కోణాన్ని గూడా వెలుగులో వస్తే ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రశ్నించే హక్కుంది. హ్మ్. ఏమంటారు? అంతే అంతే కదండి మరి. నేచురల్లీ. ఆ! వాళ్ళు ఒక అందమైన ఒక ఆఫీసర్ ఉన్నారనుకోండి. ఇప్పుడు భయపడి అంటే ప్రజలు ఇంకో రకంగా ఆలోచిస్తారండి. ఒక అందమైన ఆఫీసర్ ఉన్నారనుకోండి. ఇది చాలా యంగ్ ఎనర్జిటిక్ లేడీ ఆఫీసర్ అనుకోండి. నిజంగానే ఇప్పుడు అందరూ ఇప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అంటే ఆవిడకి ఇబ్బందిగా ఉంటది. ప్రజలు కూడా అదే రకంగా చూడటానికి అవకాశం ఉంది. ఏ రాజకీయ నాయకుడితో ఏం మాట్లాడుతుందో ఏంటో అని. అది ఓవరాల్‌గా దేర్ ఇస్ ఎ డికేడెన్స్ ఇన్ ది వాల్యూస్ అండి. హ్మ్. మనకు ప్రమాణాలు టోటల్‌గా కోల్పోయామండి. ఇవాళ వ్యక్తిగత జీవితాల గురించి ఎవరు గూడా హ్మ్. మాట్లాడేవారు కాదు. హ్మ్. కానీ దురదృష్టవశాత్తు వ్యక్తిగత జీవితాలు వెలుగులో వస్తుంది. వాళ్ళు చేసే మంచి పనులు అది హ్మ్. వెలుగులో రాట్లేదు. అంటే సమాజం ఎంత గట్టిగా క్లోజ్‌గా స్క్రూటినైజ్ చేస్తుంది. హ్మ్. ని ని నిరంతరము పర్యవేక్షిస్తున్నారు మన జీవితాల్ని. అవునండి. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. ఎలాంటి అనుమానాలకు తావీయకుండా మనం పని చేయాలి. మన ప్రవర్తన గూడా వ్యక్తిగత ప్రవర్తన గూడా అలాగే ఉండాలి. సో, అవునండి. దట్ ఈస్ వై దే సే సీజర్స్ వైఫ్ షుడ్ బి అబోవ్ బోర్డ్ అంటారు. ఓకే. సో, హ్మ్. పొలిటీషియన్స్, ఫిల్మ్ స్టార్స్, ఇండస్ట్రియలిస్ట్ ఆల్ బిగ్ సోషల్ పర్సనాలిటీస్ ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్మ్. దే హావ్ టు బి అబోవ్ బోర్డ్. సో, దానికి పర్సనల్‌గా వాళ్ళ బిహేవియరు, వాళ్ళ కండక్టు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, హ్మ్. ఎలాంటి షోస్‌కు వెళ్తున్నారు, మీరు ఎక్కడెళ్ళినా గూడా మీడియా మిమ్మల్ని వెంబడిస్తుంది. అవునండి.
అది తప్పదు. అవును. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ ఉదంతం నేను అనుకుంటా ఖచ్చితంగా ఆంధ్రాలో ఇది చాలా కుదిపించిందండి. ఆడవాళ్ళు అందరూ కూడా నేను ఇవాళ ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతుంటే హ్మ్. ఆవిడ ప్రత్యేకంగా ఈ విషయాన్ని కూడా చెప్పారు. మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా అవునండి. ఇద్దరికీ వర్తిస్తుంది ఇది. మరి ఇది ఏ రకంగా వెళుతుంది? ఎంతవరకు వెళుతుంది? వేచి చూడాలి. ఇక్కడ ఇందులో ఉన్న వ్యక్తి హ్మ్. ఆయన గత ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్నాడాయన. అవును. ఒక అడ్వైజర్‌గా ఉన్నాడనుకుంటాను. అవునండి. ఒక చీఫ్ అడ్వైజర్. నంబర్ 2 ఇన్ ద క్యాబినెట్. విశాఖపట్నానికి ఒక ఇన్‌చార్జ్‌గా ఉన్నారండి. ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. కానీ హి వాస్ నంబర్ 2 ఆల్‌మోస్ట్ నెక్స్ట్ టు అవును. ద చీఫ్ మినిస్టర్ అవునండి. విజయసాయి రెడ్డి గారు. హ్మ్. అలాంటప్పుడు విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు రావడం చాలా చాలా దురదృష్టకరం. ఏదైనప్పటికీ అది కేవలం ఆరోపణ. హ్మ్. ప్రతి ఎవ్రీ అక్యూజ్డ్ పర్సన్ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ అండి. ఓకే. అండ్ నోబడీ ఈస్ గిల్టీ టిల్ సచ్ టైమ్ హి ఈస్ ప్రూవ్డ్ గిల్టీ. ఓకే. సో ఇది కేవలం ఆరోపణ. హ్మ్. ఈ ఆరోపణలో మధ్యలో ఏమవుతుంది? టీఆర్‌పీ రేటింగ్స్ పెరుగుతుంటాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతుంది. హ్మ్. లైక్స్ చాలా పెరుగుతున్నాయి. ఇవన్నీ అవును. సహజమైన. ఐ థింక్ వన్ హాస్ టు గో త్రూ ద ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా మెయిన్ ఏంటంటే హస్బెండ్ ఏం చేస్తున్నాడంటే నా వైఫ్ ₹1,00,00,000 తీసుకుంది విజయసాయి రెడ్డి గారి దగ్గర. 60 లక్షలు నాకే ఇచ్చారు పర్సనల్‌గా. 1,60,00,000 క్యాష్ తీసుకున్నాము. ఇలా చెప్పేస్తున్నాడండి అతను. నేను అనుకుంటాను ఏమి హ్మ్. అది ఆయన వెనకాల హ్మ్. పూర్తి దర్యాప్తు చేస్తే తప్ప అవును. ఏది కూడా వాస్తవాలు వెలుగులో రావు. ఎందుచేత ఆయన అలా చేస్తున్నారు? ఏ హ్మ్. కారణాల చేత చేస్తున్నారు? హ్మ్. దీని వెనకాల ఏమన్నా రహస్యం దాగుందా? ఇంకేమన్నా పెద్ద ఆలోచన ఏమైనా ఉందా? ఓకే. కుటిలమైన ఆలోచన ఉంది. వి కెనాట్ రూల్ ఔట్. సో హ్మ్. పర్సనల్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ డైసీ అంటారు. ఓకే అండి. అది అన్లెస్ అండ్ మోర్ ఓవర్ ఇట్ డజంట్ స్టాండ్ ద స్క్రూటనీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే. అల్టిమేట్లీ కోర్ట్ ఆఫ్ లాలో వెళ్ళినప్పుడు ఎవిడెన్స్ షుడ్ బి పక్కా. అది. అండ్ హౌ డు యూ గోయింగ్ టు ప్రూవ్ ఎవిడెన్స్ ఇన్ దిస్? ఇందులో డిఎన్ఏ ఆ! టెస్ట్ చేస్తారా? లేకపోతే ఏం టెస్ట్ చేస్తారు? హ్మ్. ఇది ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిందని చెప్పారు. అవునండి. వాట్ ఎవర్ హ్మ్. ఇట్ ఈస్. హ్మ్. సో కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ ఛాలెంజ్ టు ది కానీ అది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక హ్మ్. పెద్ద చెప్పబెట్టండి. చాలా హ్మ్. జాగ్రత్తగా ఉండాలా. అవునండి. ఇక్కడే కాదు, ఇది ఒకటే ఉదంతం కాదు, అనేక ఉదంతాలు ఉంటామని వెలుగు రావట్లేదు. ఇప్పుడు అవునండి. వస్తుంది. హ్మ్. ఎందుకంటే ఈ అమ్మాయి సాహసం చేసింది కాబట్టి. ఓకే అండి. కానీ విషయం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? అధికారం కోల్పోయినాక ఎందుకు వచ్చారు? దీని హ్మ్. మీద ప్రజలు కొంచెం ఆలోచించాలి. ఏమంటారు? అదే అండి. అంటే వాడు అధికారంలో ఉన్నప్పుడు భయపడి ఉంటాడు. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఆ! అధికారంలో ఉన్నప్పుడు భయపడి ఉండుంటాడు. అధికారం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఆయన ముందుకొచ్చాడేమో నాకనిపిస్తుందండి. ఇంకోటి ఆయనేంటంటే, నాకు ఇంత టైం పట్టింది ఎవిడెన్స్ తీసుకోవడానికి, మరి నేను ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి కదా! అంటాడతను. హ్మ్. అందువల్ల లేట్ అయిందన్నమాట. ఇది ఏదైనా ఒకటి మనం వేచి చూడాలి. ఏ హ్మ్. రకంగా ఇది వివాదానికి ఆల్రెడీ వివాదం స్థితికి వెళ్ళింది. అవును. కానీ ఏ రకంగా ఇది ఎండ్ దీన్ని అవుతుంది. ఎండ్ అవుతుంది అది వేచి చూడాలి. అది ఉత్కంఠభరితమైన అంశం అది. అవును. ఇది ఎక్కడి వరకెళ్తుంది అంటే, అక్కడున్న భూములకి, ప్రేమ సమాజం భూములకి ఏదో నేను హెల్ప్ చేశాను, అందుకే నాకు డబ్బులొచ్చినియి, అలా చెప్పిందటండి. ఏదో ఆ! ఉంటుందండి. ఏదో అది. సమ్ ఇన్‌ఎక్స్‌ప్లికబుల్ రీజన్ ఉండొచ్చు, కారణం. అది. హ్మ్. దాని మీద మరి ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి. హ్మ్. విలువైన మన సమయాన్ని ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తిగత జీవితాల మీద దృష్టి పెడతామా? హ్మ్. ప్రయోజకరమైన అంశాల మీద దృష్టి పెడతామా? హ్మ్. మన పబ్లిక్ టాక్ ఇలాంటి విషయాలు, పడక గది విషయాల మీద ఎవడికి అవసరమండి? అవును. మనకు మన 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 జీవితాలు ఎలా మెరుగుపరుచుకుంటాం? ఓకే. మన ప్రమాణాలు ఎలా పెంచుకుంటాం? మనకున్న సమస్యల్ని ఏ రకంగా అధిగమించుకుంటామో దాని మీద దృష్టి పెట్టాలి కానీ, హ్మ్. ఎవరో పడక గదిలో నిజంగా ఆలోచనతో చేయటం అది అది అవసరం లేదు చాలా మనకి. దురదృష్టకరం అది. అంటే అక్కడ ఒక పొలిటీషియన్‌ను, ఒక ఆఫీసర్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నార్మల్ పర్సన్స్ అయితే ఎవరు పట్టించుకోరండి. మేబీ బట్ మీరన్నట్టు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఇప్పుడు. వాళ్ళు అవునండి. హ్మ్. బట్ మీన్‌వైల్ మంచి మసాలా పబ్లిక్ అంతా ఇప్పుడు. అది బాగా ఎంటర్‌టైన్‌మెంట్. ఇక 'రకుల్ ప్రీత్ సింగ్' ఓన్ బ్రదర్ అండి. ఆయనేమో డ్రగ్ దాంట్లో ఏదో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన అన్నారు. అది ఎలాగా సార్ ఇప్పుడు మనం రోజు పేపర్‌లో చూస్తున్నాం. 'రకుల్ ప్రీత్ సింగ్' అనేది ఒక ఫేమస్ హీరోయిన్. ఇటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఎందుకుంటారు సార్? నాకదే డౌటు. అది. చూడండి, మనకు ఈ మాదక ద్రవ్యాలని గురించి హ్మ్. అనేక సార్లు మనం చర్చించాం. నేను ఆ విషయం మీద మీడియాలో చాలా సార్లు మాట్లాడటం జరిగింది. హ్మ్. మాదక ద్రవ్యాలకి కేవలం ఫిల్మ్ స్టార్సే కాదు. హ్మ్. ఇండస్ట్రియలిస్టు, వాళ్ళ పిల్లలు, పలుకుబడి ఉన్నవాళ్ళు, అవునండి. డబ్బులు బాగా ఉన్నవాళ్ళు, హై లైఫ్ స్టైల్ ఆర్డర్‌కి అలవాడిన వాళ్ళు, తర్వాత బ్రోకెన్ పేరెంట్స్‌లకు పుట్టిన పిల్లలు, వాళ్ళ దాంపత్య జీవితాలు, ఫ్యామిలీ టైప్స్ బాగలేకపోయినా గూడా ఇలాంటి చిల్డ్రన్ ఆఫ్ ద బ్రోకెన్ హోమ్స్ వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యసనాలకి హ్మ్. గురవుతున్నారు. కాబట్టి ఈ సినిమా వాళ్ళలో మాదక ద్రవ్యాలు సేవించటం అదొక పరిపాటిగా మారిపోయింది. హ్మ్. ఎందుకు? వాళ్ళు మేము విచారించినప్పుడు కూడా ఏమి తెలిసింది? వాళ్ళు ఒప్పుకున్నారు.
ఏమండి ఈ కారణాలు చేయటం మాకు కావాలి, మాదక ద్రవ్యాలు సేవించక తప్పదు, ఉమ్, మేము దానికి బానిసలమైపోయాం. ఎందుచేతంటే మాది గ్లామర్ వరల్డ్, చాలా ఛాలెంజ్లో పనిచేస్తాం, కాంపిటేటివ్గా ఉంటుంది, ఈ గ్లామర్ ఎల్లప్పుడూ ఉండదు. కాబట్టి ఆ కిక్ కావాలా, వీ నీడ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ మాదక ద్రవ్యాలు. మాదక ఉమ్. ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా మనకి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మా కరేజ్ వస్తుంది, మా ఫేస్లో ఎనలేని గ్లో వస్తుందని వాళ్ళకు అదొక దురభిప్రాయం. మరి పాత వాళ్ళందరూ ఎలా అది సూపర్, పాత ఎన్టీ రామారావు, ఆర్టిస్టులు అక్కినేని వీళ్ళు నాగేశ్వర తీసుకునే గారు. వాళ్ళు, కానీ పాత ఆర్టిస్టులు లిక్కర్కు బానిసలు అయ్యేవారు, మనం చూసాం. అవును, అందరూ కానీ కాదమ్మలండి. అందరు కాకపోయేది, ఆ, మేబీ ఎక్సెప్షన్స్ మేబీ దే. ఉమ్, కానీ మాదక ద్రవ్యాలు ఇది పరిపాటి పోవటం ద్వారా ఇంకోటి ఏంటంటే, ఇందులో ప్రధాన సమస్య ఏంటంటే, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా ఇరు రాష్ట్రాల్లో అందుబాటులో ఉండే విషయాన్ని మీడియా ద్వారా మనకు అవును. తెలుస్తుంది. ఉమ్, ప్రతి నెల 2-3 కేసులు వెలుగులో వస్తున్నాయి. గంజాయి పట్టివేతో, లేకపోతే కొకేనో, లేకపోతే హీరోయిన్, హషీషో, లేకపోతే ఎండిఎంఏ. ఉమ్, మాదక ద్రవ్యాలు సేవించడం అంత సునాయాసం విషయం కాదు, ఎందుకంటే అది డబ్బుతో కూడింది. అవును, చాలా. ఇవాళ కొన్ని డ్రగ్స్ ఆర్ సో ఎక్స్పెన్సివ్. ఇవన్నీ ఎలాగా అందుబాటులో వస్తుంది? డార్క్ నెట్ ద్వారా. ఉమ్, అది వాళ్ళ సోషల్ నెట్వర్క్ ఎంత చాటుచక్యంగా పనిచేస్తుందంటే, అక్కడ సరఫరా చేసేవాళ్ళు, పెడ్లర్స్, మిడిల్ మెన్ అందరూ ఉంటారు ఇందులో. ఆయన కన్స్యూమర్ ఉన్నాడు. కన్స్యూమర్ దానికి బానిసలు అయ్యాక వాడు ఏదో రకంగా ఆ మాదక ద్రవ్యానికి అలవాటు పడినోడు ఏదో రకంగా దాన్ని సేవించాలి. అవసరమైతే ఎలాంటి నేరాలైనా చేయటానికి సిద్ధపడాడు. మేము చూసాం ఇప్పుడు చాలా సందర్భాల్లో మంచి కుటుంబాల్లో పుట్టిన పిల్లలు దీనికి బాధితులు అయిన తర్వాత అనేకమైన అంటే అన్ఎథికల్ మీన్స్ కి వాళ్ళు లోనై డబ్బులు దొంగతనం చేయటము, లేకపోతే కొన్ని సందర్భాల్లో వ్యభిచారం కూడా చేస్తున్నారు. అంటే దాని బానిసలైన కానీ వినని నేరాలు ప్రాక్టీసెస్ కు చేసుకుంటున్నారు మంచి ఫ్యామిలీస్ వాళ్ళు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు వాళ్ళ పిల్లలకి. వాళ్ళ పిల్లోడు యొక్క ఆ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన పిల్లోడు వాళ్ళ ప్రవర్తనశీలి ఏ రకంగా ఉంది, క్రమేపీ మారుతుంది అని గమనించలేకపోతున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కాబట్టి ఇది జరుగుతుంది. తర్వాత వీళ్ళు పట్టుబడిన తర్వాత వాళ్ళు డి అడిక్షన్ వాళ్ళకి చూపారు. వాళ్ళు టోటల్ గా మిస్ఫిట్ అవుతారు సొసైటీలో. ఇక్కడ మీరు అడిగారు ఫిల్మ్ స్టార్స్ ఎందుకు దీనికి అలవాటు అవుతాయి. ఈ కారణం చేతనే వాళ్ళకి అది కావాలా. తర్వాత ఇప్పుడు మరి వాళ్ళకు ఎంత బానిసలారంటే ఎంతైనా దూరం పోయి ఈ రేవ్ పార్టీస్ అనండి, మిడిల్ మెన్ అని, ఇప్పుడు నైజీరియన్స్ ని పట్టుబడ్డారు. వాళ్ళు దే ఆర్ ద ఇంపార్టెంట్ పెడ్లర్స్. కానీ ఈ పెడ్లింగ్ అనేది మనకు చాలా సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా అంతు చెక్కని విధంగా వాళ్ళు మారుతుంటారు. గతంలో అనేక ప్రభుత్వాలు మేము ఉక్కుపాదం పెట్టాము, సిబ్బందిని నియమించాము, ఉన్నా కూడా ఎందుకు ఉదంతులు వస్తున్నాయి? భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు ఎందుకు పట్టుబడుతుంది, ఎందుకు విక్రయాలు జరుగుతుంది? దీని మీద మనం ఫోకస్ చేయాలి. దీనికి కారకులు సిస్టమ్ వైఫే కాదా, అందరూ కారకులే. ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది నియంత్రణ? ప్రతి చోట ఒక పోలీస్ వాడిని, డ్రగ్ ఇన్స్పెక్టర్ ని పెట్టలేరు కదండి, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. కాబట్టి దేర్ హ్యాస్ టు బి ప్రక్షాళన చేయాలి, సమాజంలో ప్రక్షాళన రావాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు హీరో అంటే సినిమా వాళ్ళు ఆ గ్లో గురించి, ఆ ఎనర్జీ గురించి అన్నారు. మరి ఆ రకుల్ ప్రీత్ సింగ్ అనేవాడు బ్రదర్ అండి, ఆడికేం వర్క్ ఉండదు. అలాగే మిగతా మీరు అన్న ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి పనులు, మీరు డబ్బు ఎక్కువ ఉన్నవాడు వాళ్ళకి ఎక్కువ, వెరీ ఎక్స్పెన్సివ్. నాకు ఐడియా ఉంది, ఇది ఎక్కువ రేట్ అని తెలిసింది. ఒక గ్రామే 7,000 10,000 9,000 వరకు ఉంటుంది. 9,000 10,000 అలా ఉంటుంది. అంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు సార్? వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ స్టార్స్ వాళ్ళకి మిడిల్ మెన్ కావాలి. ఇదంతా మిడిల్ మెన్ ద్వారా కథం. చాలా సమీపంగా ఎవరున్నారు? సొంత తమ్ముడే, సొంత బంధువులే. ఆయన ద్వారా కొనుగోలు చేయటం, నేరుగా కొనలేరు కాబట్టి ఆయన ద్వారా, నేను బానిసనయ్యాను కాబట్టి ఆయన ద్వారా ఈ విక్రయాలు చేయించుకోవటం, రప్పించుకోవటం, ఆయన ద్వారా చేస్తూ సమీపంగా ఉండే బంధువులు, వ్యక్తుల ద్వారా తీసుకుంటే మిడిల్ మెన్ ద్వారా మనకు బహుశా ఎలాంటి ప్రమాదం లేదని ఒక పొరపాటు వాళ్ళ ఆలోచన అది. సో వీళ్ళు కూడా దానికి కూడా అలవాటై ఇప్పుడు ఏదైనా బట్టి ఒక కుటుంబంలో చూసామండి, ఒక వ్యక్తి అలవాటు పడ్డాడంటే మాదక ద్రవ్యాలకి, దాని యొక్క ఇంపాక్ట్ ఇతరుల మీద ఉండబోతుంది. ఎక్కువగా మనం చూసేది ఏంటి, పియర్ ప్రెషర్ వల్ల, వాళ్ళ గ్రూప్ లో ఉన్న వాళ్ళ వ్యక్తుల ద్వారా, ఒకరి ద్వారా ఇంకోటి ద్వారా ఇది కొనసాగుతూ వస్తుంది.
సో అదే విధంగా ఫ్యామిలీలో కూడా నడుస్తుంది. మనం చాలా చూసాం ఇది. రకుల్ ప్రీత్ వాళ్ళ అన్నయ్య ఇందులో బ్రదర్. ఇన్వాల్వ్ కాడు. బ్రదరే కాదు. ఇంకా ఇతర ఫిల్మ్ స్టార్స్ కూడా మనం బాంబేలో చూసాం. ఏ రకంగా ఫిల్మ్ స్టార్స్‌కు చెందిన బాయ్ ఫ్రెండ్సో, గర్ల్ ఫ్రెండ్సో వాళ్ళ సమీప బంధువులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. సో ఇట్స్ ఎ న్యాచురల్ ఔట్‌కమ్ అండి. వాళ్ళు కూడా దీనికి బానిసలు అవుతున్నారు. ఇంకోటి మాదక ద్రవ్యాలు పొరపాటున సేవిస్తే అది ఒక అలవాటులాగా మారితే దాన్ని వదులుకోవటం చాలా కష్టం. అంటే వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారంటారా? లేకపోతే యాక్టివ్‌గా ఉంటారా ఎక్కడ సార్? లేని వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది. ఎక్కడ లేని హ్మ్. వాళ్ళు ఊహించని ప్రపంచాన్ని వాళ్ళు హ్మ్. తిలకిస్తుంటారు. అందులో మునిగి తేలుతుంటారు. అంటే పడుకుండిపోవడం కాదనమాట. వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళు అతి ఉన్నతమైన స్థితిలో ఓకే. పయనిస్తుంటారు. ఎక్సైటెడ్ స్టేట్ అనొచ్చేమో. ఎక్స్‌టాటిక్ స్టేట్. ఆ అవును. స్టేట్‌లో పయనించినప్పుడు ఎక్కడ లేని హ్యాపీనెస్సు, కరేజు, కన్విక్షను, గ్లామరు వాళ్ళు ఏదైనా చేయగలరు అనుకుంటారు. అందులో మునిగి తేలుతారు. కానీ దట్ ఈస్ వాట్ ఇల్యూజరీ వర్డ్. అది. తద్వారా వాళ్ళ ఏ రకంగా వాళ్ళ అవయవాల మీద ప్రభావం పడుతుందో మనం చూస్తాం. అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిపోతే రిజెక్ట్ అయిపోతారు. విత్‌డ్రావల్ సింప్టమ్స్ వస్తాయి. అప్పుడు డీ అడిక్షన్ చేయాలి. డీ అడిక్షన్‌కి వెళ్ళాలంటే సమాజం అంతా చూస్తుంది కాబట్టి అదొక భయం వాళ్ళకి. సో దీనికి బానిసల్లాగా మారి, తొత్తుల్లాగా మారి వాళ్ళ జీవితాలంతా నాశనం చేసుకుంటున్నారు ఇవాళ. దీనికి తగిన చర్యలు పేరెంట్స్ ఎవరికి వాళ్ళు పిల్లలైతే పేరెంట్స్ చూసుకోవాలి. వైఫ్, హస్బెండ్‌లు ఎవరైనా ఉంటే ఎవరికాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ రక్షించుకోవాలి మనల్ని. అంతే మన ఫ్యామిలీ వాళ్ళ మీద, మెంబర్స్ మీద మనం క్లోజ్‌గా నిఘా పెట్టాలి. వాళ్ళ ప్రవర్తన శైలి ఎలాగుంది, మారుతుంది, ఎందువల్ల వాడు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు. రాత్రిపూట చాలామంది పిల్లలు ఇవాళ రాత్రిపూట వస్తారు. తల్లిదండ్రులు వాళ్ళు చూడరు. చూసినా కూడా ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించాలి. కాబట్టి మనం ఫ్యామిలీని మనం పిల్లల యొక్క బిహేవియర్‌ని మనం నియంత్రించే విధంగా పర్యవేక్షించడమే కాదు నియంత్రించాలి. నియంత్రించడం కోల్పోతున్నాం. చాలా దురదృష్టకరం. ఇవాళ ఒక అంచనా ప్రకారం మాదక ద్రవ్యాలు సేవించే వారి సంఖ్య ఇరు రాష్ట్రాలు గణనీయంగా పెరిగింది. అందుకోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి వారు కూర్చొని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ అంశాన్ని తత్ప్రథమంగా చర్చించారు. ఎందుకు ఇది పెద్ద ఛాలెంజ్ ఉంది. అంత ఎక్కువగా మనం మాట్లాడలేకపోతున్నాము. ఎందుకంటే చేప కింద నీరులాగా అది ప్రవహిస్తుంది. అదే కాకుండా యూత్ మీద ప్రసార మాధ్యాలండి. నేను ఈ పరిస్థితుల్లో ప్రసార మాధ్యాలని మనం అభినందించాలి. ఇవాళ ఈ విషయాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లారంటే ప్రసార మాధ్యాలే. మీలాంటి వాళ్ళు, మీలాంటి ఛానల్ వాళ్ళే. సో కాబట్టి ఎంత చర్చిస్తే అంత మంచిది. సమాజంలో అంత చైతన్యం రావాలి. ప్రజలు భయపడాల. ఈ మాదక ద్రవ్యాలు సేవిస్తే ఏమవుతుంది జీవితం అనేది రాలి. ఫిలిం స్టార్స్ ని కూడా ఒక విధంగా ప్రసార మాధ్యాలు వాళ్ళ మీద ఎక్కువ కేంద్రీకరించడం ద్వారా వాళ్ళు రోల్ మోడల్స్ కదా. ఫిలిం స్టార్స్ ఆర్ రోల్ మోడల్స్. మరి ఆ రోల్ మోడల్స్ ను వాడు చేసిన ప్రవర్తనని అందరు కూడా అనుసరిస్తారు. కాబట్టి ఈ రోల్ మోడల్ సరైన వాడు కాదు. ఇలాంటి దురలవాట్లు ఉన్నాయి. సో వాడి మీద చర్య తీసుకోవాలి. ప్రసార మాధ్యాలు ఎక్కువగా ఫిలిం స్టార్స్ ని ఎక్కువగా చూపించారు. చాలా మంది అంటారు టీఆర్పీ రేటింగ్స్ కోసం చూసారని. కాదు, టీఆర్పీ రేటింగ్ ఒక అంశం అయితే వాస్తవంగా వీళ్ళు రోల్ మోడల్స్ కాబట్టి వీళ్ళు రోల్ మోడల్స్ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. సో ఆదర్శంగా ఉన్న వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారని చూపించడం తప్పే ఉందండి. అదండి, సమాజం రేపు మేల్కొంటుంది. నీకు రాజధరును లావణ్య ఉన్నారండి. ఈ అమ్మాయి కూడా డ్రగ్స్ ఒకసారి పట్టుబడి 2 months జైలుకి వెళ్ళాలని చెప్తుందండి. ఒక రాజధరునితో 11 years రిలేషన్లో ఉన్నాను. ఇప్పుడు రాజధరుని ఎవరో అమ్మాయితో మాల్వి మల్హోత్రాతో అటాచ్ అయిన తర్వాత నన్ను వదిలేశాడని గొడవ పెడుతుందండి అమ్మాయి. నిజంగా సహజీవనం చేస్తే వాళ్ళు కంటిన్యూ అంటే పెళ్లి చేసుకోవాలా, నన్ను పెళ్లి చేసుకోవాలి, నాకు కావాలని అడుగుతుందండి అమ్మాయి. ఇప్పుడండి దురదృష్టవశాత్తు పర్మిసివ్ సొసైటీ అయిపోయిందండి. ఫ్యామిలీకి, రిలేషన్షిప్స్కి వాల్యూస్ లేవు. కాబట్టి ఇది ఏ రకంగా అన్ని రంగాల్లో వాల్యూస్ క్షీణిస్తుంది. ఇందులో కూడా అందులో భాగంగానే మనం చూస్తున్నాం. సో ఇది కేవలం ఒక పర్సనల్ ఇష్యూ. దాన్ని వెలుగులో తీసుకురావటం, దాన్ని పెద్ద అజెండాగా పెట్టడం కూడా అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళ ఇష్టము. కానీ వాళ్ళు ఫిల్మ్ స్టార్స్ కాబట్టి, దే రోల్ మోడల్స్ కాబట్టి, వాళ్ళకు గ్లామర్ అపీల్ ఉంది కాబట్టి వాళ్ళ ప్రవర్తన కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ అది దానికి భిన్నంగా చేయటం ద్వారా ఇంకోటి గ్లామర్ వరల్డ్ లో ఉన్న వాళ్ళు గాజు ఇళ్ళలో ఉన్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మీద రాయేసినా లేదా లోపలికి పెట్టినా మొత్తాన్ని పగిలిపోతాయి.
కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఆదర్శంగా ఉండాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి, కానీ ఉండలేకపోతున్నారు. ఇప్పుడు అవును. తరుణ్ విషయాన్ని కూడా హ్మ్. మరి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఎక్కువగా చర్చిస్తున్నారు. అవునండి. ఏదైనప్పటికీ ఇదొక చెంపపెట్టు. హ్మ్. మన వ్యక్తిగత జీవితాల్ని మనం ఎలాగా అనుసరించాలి, మన ఫ్యామిలీస్‌ని ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, హ్మ్. మనం ఇలాంటి పొరపాటులు ఎందుకు రి మనం చేయకూడదు, హ్మ్. చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటుందని ఇదొక మంచి ఉదంతం గదండీ! అవునండి. నేననుకుంటాను ఇప్పుడు జరిగే ఈ అంశాలు గతంలో గూడా జరిగాయి. ఇప్పుడు కొంచెం సోషల్ మీడియా వచ్చింది గాబట్టి హ్మ్. అందరూ బోల్డ్‌గా బయటకొస్తున్నారు. సోషల్ అవును. మీడియా. అవునండి. ఇది సోషల్ మీడియా ఒక దుష్ప్రభావం అనండి, ఏమనాలండి. హ్మ్. ఇవన్నీ వెలుగులో వస్తుంది. ఈ అమ్మాయి 2 మంత్స్ జైలు కూడా ఎళ్ళొచ్చిందంటండి డ్రగ్స్ పట్టుబడి. అంటే తీసుకున్న వాళ్ళకి ఎక్కువ అంటే జైలు ఉండదా సార్? వాళ్ళ శిక్ష ఎక్కువ ఉండదంటారా? అంటే విక్టిమ్ అన్న కింద చూడండి ఇప్పుడు విక్టిమ్ ద లా ఇట్ సెల్ఫ్ హ్మ్. ఎక్కువగా ఫోకస్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అంటారు. హ్మ్. ఇది చాలా పీనల్ ప్రొవిజన్స్ చాలా ఉన్నాయి. కానీ దానిలో ముఖ్యంగా ఫోకస్ చేసేదటంటే ఏంటంటే హ్మ్. పెడ్లర్సు, మూలాల్లో, హ్మ్. ఆర్గనైజ్డ్ సిండికేట్సు, మధ్యవర్తులు ఎవరున్నారు వాళ్ళ మీద. హ్మ్. కానీ కన్స్యూమర్స్ ఆర్ నెవర్ ట్రీటెడ్ యాస్ విక్టిమ్, ఓకే. యాస్ క్రిమినల్స్ అక్యూజ్డ్. ఓకే. కానీ ఇఫ్ ఈస్ ఎ రెగ్యులర్ కన్స్యూమర్, ఆ కన్స్యూమర్ మనం చూసాము, హ్మ్. రెగ్యులర్ కన్స్యూమర్ బికమ్స్ ఎ పెడ్లర్. ఓహ్! నెక్స్ట్ ఇది సప్లై సినిమా ఇండస్ట్రీలో చూసాం. హ్మ్. వాడు కన్స్యూమర్ గా మొదలై హ్మ్. ఓ చిన్న పెడ్లర్ గా దారి పెద్ద పెడ్లర్ అవుతారు. వాడికి హ్మ్. ఎందుకంటే మాదక ద్రవ్యాలకు బానిసమైన తర్వాత వాడికి కనెక్షన్స్ పెరుగుతాయి, హ్మ్. నెట్వర్కింగ్ పెరుగుతుంది. విక్రయించేవాడు వీడి ద్వారా హ్మ్. సునాయాసంగా వాడి ఫ్రెండ్స్ కి, వాడి పియర్ గ్రూప్స్ కు సరఫరా చేసే విధంగా వీడు సహకారం తీసుకుంటారు. అది. హ్మ్. సో వీళ్ళు ఒక విధంగా కన్స్యూమర్స్, హ్మ్. రిపీటెడ్ కన్స్యూమర్స్, రెగ్యులర్ కన్స్యూమర్స్, బానిసనైన వాళ్ళు దే బికమ్ పెడ్లర్స్. అవునండి. దే స్టార్ట్ విత్ చోటా మోటా పెడ్లర్స్. హ్మ్. తర్వాత బిగ్ పెడ్లర్స్ అవుతారు. హ్మ్. ఇప్పుడు చూసారు కదా రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ హ్మ్. బ్రదర్. బ్రదర్, హ్మ్. ఈజ్ ఎ కన్స్యూమర్, ప్రూవ్ అయింది. హ్మ్. అండ్ ఈజ్ ఆల్సో అ పెడ్లర్ టు దట్ కమ్యూనిటీ అని అంటున్నారు. టు ఓకే. దిస్ ఫిల్మ్ వరల్డ్ లో. ఓకే. ఫిల్మ్ వరల్డ్ లో కొందరు వ్యక్తులు, హ్మ్. ఆ పేర్లు చెప్పనక్కర్లేదు, ఆ! వాళ్ళు కూడా కన్స్యూమర్ గా అయి పెడ్లర్ గా ఉన్నారు. అది. కొందరు ఉన్నారు, మేము హ్మ్. అష్యూర్డ్ పెడ్లర్స్, వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళతో డార్క్ నెట్ ద్వారా, లేకపోతే వేరే చాలా రహస్యమైన మార్గాల ద్వారా వాళ్ళ అవునండి. మద్యాన్ని, ఈ యొక్క మాదక ద్రవ్యాలని హ్మ్. వాళ్ళు సరఫరా చేయించుకుంటున్నారు. అసలు ఎక్కడ ప్రొడక్షన్ ఎక్కడ వస్తది సార్ ఇదంతా ఎలా? ఇదంతా చూడండి, మాదక ద్రవ్యాలు అనేది ఆ! కోర్స్ ఇప్పుడు గాంజా అయితే మన రాష్ట్రాల్లో విచ్చలవిడిగా హ్మ్. అందుబాటులో ఉంది. మనకు తెలుసు ఒక రకమైన గాంజా ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో, అదేవిధంగా తెలంగాణలో జహీరాబాద్, నారాయణఖేడ్, హ్మ్. మహబూబ్ నగర్ ఆ ప్రాంతాల్లో ప్రొడక్షన్ అవుతుంది. ఆంధ్ర ఇదంతా అయితే చాలా ఒరిస్సా గోప్యంగా ప్రొడక్షన్ చేస్తారు. హ్మ్. మరి గాంజాని ప్రొడక్షన్ కోసం వాళ్ళు ఒక ఒక చాలా దాంట్లో ఏమంటారు, చేమ అంటారు కదా, అవునండి. అది కావాలి, వాళ్ళకి తేమ. తేమ కావాలి, ఆ! సారీ, తేమ వాళ్ళకి అలాంటి సులువైన వాతావరణంలో, హ్మ్. లో లో హ్యూమిడిటీ ఆ ప్రాంతాల్లో అక్కడ అది గ్రో అవుతుంది ఇంటర్ క్రాప్ మధ్యలో. ఓకే. సో ఇప్పుడు మీరు మాట్లాడేది పెద్ద పెద్ద మాదక ద్రవ్యాలు, అది హ్మ్. అంతర్జాతీయ స్థాయిలో దేర్ ఆర్ బిగ్ ప్రొడ్యూసింగ్ కంట్రీ లైక్ మెక్సికో, ఓకే. బ్రెజిల్, హ్మ్. కొన్ని కంట్రీస్ ఉన్నాయి వేరే అక్కడ, అక్కడి నుంచి లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి వాళ్ళు అక్కడి నుంచి పట్టుకోరు సార్. ప్రొడక్షన్ అవుతుంది. అది ఎక్కడ చేస్తుందో పెద్ద పెద్ద కార్టల్స్ ఉన్నారు. హ్మ్. పెద్ద కార్టల్స్, క్రైమ్ సిండికేట్స్, హ్మ్. ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్స్. ఓకే అండి. పాబ్లో ఎస్కోబార్ అన్నారు. కొన్ని హ్మ్. ఫ్యామిలీస్ ఆర్ కొలంబియన్ ఫ్యామిలీస్ ఆర్, హ్మ్. వాళ్ళు దేర్ ఓన్ ప్రొఫెషన్ ఈస్ టు గ్రో ఇది ఇది. ఈ మాదక ద్రవ్యాలు. హ్మ్. ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ అండ్ బిగ్ మల్టీ బిలియన్ ఇండస్ట్రీ. మరి ఆ కంట్రీస్ వాళ్ళు కూడా ఎలా వాళ్ళు కంట్రోల్ చేయరా సార్ ఆ కొన్ని కంట్రీస్ చిన్న వాళ్ళు? చిన్న కంట్రీస్ లో అది ఆళ్ళకి వాళ్ళు దీన్ని నేనేం వాళ్ళ లేక ఇన్‌కమ్ సోర్స్ అదే పరోక్షంగా అనుకుంటా. వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఇంకోటి ఎందుకు, ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ పొలిటీషియన్స్ ఇద్దరు కలిసి ఉంటారు. హ్మ్. వాళ్ళిద్దరిలో సత్సంబంధాలు బాగుంటాయి. ఎందుకంటే హ్మ్. ఆ పొలిటీషియన్ కి డ్రగ్ మనీ కావాలా, ఓకే. డ్రగ్ కార్టెల్ మనీ, మనీ లాండరింగ్ కోసం డ్రగ్స్ కావాలి, హ్మ్. డ్రగ్ లో ఆపరేట్ చేసే బడా వ్యక్తులు ఉన్నారు. సో హ్మ్. ఇదంతా ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుందండి. అది. డార్క్ నెట్ ద్వారా హ్మ్. అది అది జరుగుతుంది. ఇంకా విక్రయాలు జరుగుతున్నాయి. ఎంత నిఘా పెంచినా గూడా విక్రయాలు జరుగుతున్నాయి. వచ్చే మాదక ద్రవ్యాలు వస్తుంది. హ్మ్. మరి అది అది ఒక పెద్ద ఛాలెంజ్ ఇవాళ. అది. ఆ పంటను నాశనం చేసేయడం గాని, అంటే అక్కడ ఉన్న వాళ్ళని అవేర్‌నెస్ ఎవరైతే పండిస్తున్నారో
వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడం. రారు. వాళ్ళు దాని మీదనే కొన్ని కంట్రీస్‌లో చిన్న చిన్న కంట్రీస్‌లో లాటిన్ అమెరికన్ కంట్రీస్‌లో, కొలంబియన్ కంట్రీస్‌లో దాని మీదనే వాళ్ళ ఎకానమీ థ్రైవ్స్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ డ్రగ్స్. హ్మ్. సో ఈ డ్రగ్స్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ద్వారా ఓకే. ఈ క్రైమ్ చాలా పెద్ద క్రైమ్ సిండికేట్ హ్మ్. ఇందులో ఆపరేట్ చేస్తుంది. కానీ ఓకే. దురదృష్టకరం మన డెవలపింగ్ కంట్రీస్‌లో ఉన్న పిల్లలు దీనికి బానిసలవుతున్నారు. ఓకే. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద ఛాలెంజ్. హ్మ్. ముఖ్యంగా మన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని హ్మ్. ఈ సమన్వయంతో పనిచేస్తే తప్ప నేను అవునండి. దీన్ని తుదిమించలేమండి. అవునండి. ఇక డిప్యూటీ సీఎం అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారండి. ఆయన టీ విత్ డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారండి. అది విన్నారో లేదో? అవును. ఆ డే విన్నాను. టీ విత్ డిప్యూటీ సీఎం అంటే వచ్చిన ఫండ్స్‌ని ఈ పర్యావరణ పరిరక్షణ కానీ, జూలకు కానీ ఉపయోగిస్తానంటున్నారండి. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ఆ! అనుసరించే విధానం ఆయన ఏంటంటే అధికారం చేపట్టిన తర్వాత ఒక ఇలాంటి యాక్టరు వినూత్న తరాల్లో హ్మ్. చేయటం చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఆయన హి హస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్. ఇంకా హ్మ్. ఇంకా మంచిగా ప్రజలకు దగ్గర కావాలి. వాళ్ళ అవసరాలను ఏ రకంగా తీర్చాలి అన్‌కన్వెన్షనల్ అప్రోచ్ తీసుకుంటున్నాడు. హ్మ్. కాబట్టి టీ విత్ టీ సీఎం అనండి. ఏ రకంగా ఔట్‌రీచ్ అంటారు దీన్ని. అది. ఈ ఔట్‌రీచ్ అనేది చేస్తే ఖచ్చితంగా ఇంకా ప్రజలతో మమేకమవుతారు. ప్రజల యొక్క సాధక బాధకాలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమిటి? హ్మ్. పరిపాలనలో కొన్ని విషయాలు తెలీదు. పరిపాలనలో ఉన్నప్పుడు మంత్రులకు, ముఖ్యమంత్రులకు సూక్ష్మ స్థాయిలో వాస్తవాలు ఏమిటి అవునండి. తెలియని పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళు వెళ్ళేటప్పుడు. వెళ్ళినా గూడా వాళ్ళకు ఆ విషయాలు తెలీదు. అవునండి. కానీ ఒకవేళ నేరుగా సూక్ష్మ స్థాయిలో ఏమి జరుగుతుంది? ప్రజలతో మమేకమై వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తే హ్మ్. ప్రణాళికలు ఏ రకంగా అమలవుతుంది? లబ్ధి వాళ్ళకి చేకూరుస్తుందా? లేకపోతే అవును. మిడిల్ మెన్ తినేస్తున్నారనే విషయం అవునండి. మనందరికి తెలుసు. అవునండి. కానీ ఇలాంటి ఔట్‌రీచ్ అప్రోచ్ హ్మ్. పవన్ కళ్యాణ్ గారు హ్మ్. అనుసరించడం అది ఇట్స్ వెల్కమ్ అండి. దేర్ హాస్ టు బి ఎ చేంజ్ ఇన్ పాలిటిక్స్ అండి. ఓకే. ఇదిగో అధికారుల మీదనే మీరు ఎక్కువగా భరోసా చేస్తే హ్మ్. దాని ఫలితాలు ఏ రకంగా ఉంటుందని మనం చూసాం. చూసి మనం జగన్మోహన్ రెడ్డి గారి కేసులో. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా హ్మ్. మొత్తం అధికారులంతా బాగా ఉంది. హ్మ్. అన్నీ వెళుతున్నాయి. ప్రజలు సుఖ సంతోషంగా ఉన్నారని చెప్పారు. హ్మ్. పప్పులో కాలు వేశారు. అదే. ఆ! సో ఇవన్నీ నేను అనుకుంటా ఆయన ఇవన్నీ కూడా హ్మ్. లెసన్ నేర్చుకున్నారు. సూక్ష్మ స్థాయిలో మనం వెళ్ళాలి. వాళ్ళ నుంచి నేరుగా సత్సంబంధాలు పెట్టుకోవాలి. మైక్రో లెవెల్. మైక్రో లెవెల్‌లో వినూత్న తరంలో వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. ఓకే. ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకొని దాని ప్రకారంగా దాన్ని తిరిగి అమలు చేయటమో, లేకపోతే దాన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేయటమో, హ్మ్. అది నిరంతరం ప్రజలతో టచ్‌లో ఉండాలి. ఈ అదే. రోజుల్లో ప్రజలకు అన్ని ఇచ్చేస్తే సరిపోతుందని మనం గత ప్రభుత్వం చూసాం. అవునండి. ఏది ఇచ్చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. హ్మ్. నేను చెప్పినట్లు అన్నీ చేస్తానని. అదొక పెద్ద పొరపాటు. దాని పొరపాటు. నుంచి మంచి గుణపాఠం నేర్చుకున్నారు రాజకీయ నాయకులు. హ్మ్. సార్ పవన్ కళ్యాణ్ గారు అది ఒక డిప్యూటీ సీఎంకి ఒక రూమ్ ఇస్తారు కదండీ! ఇచ్చినప్పుడు ఒక ఫర్నిచర్‌కి 10,000 అవుద్దని చెప్తే వద్దొద్దొద్దు నేను మా ఇంట్లోంచి తెచ్చుకుంటా అని చెప్పారు. ఒక 10,000కి పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే 500 క్రోర్స్ పెట్టి ఋషికొండలో ఒక బిల్డింగ్ కట్టేసారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అందరూ ఏమంటారంటే 500 క్రోర్స్ పెట్టి అది కట్టినప్పుడు నువ్వెందుకు కొనుక్కోలేదని అనుకుంటారు చాలా మంది అభిమానులు. ఎవ్రి పొలిటీషియన్ ట్రైస్ టు తన తనదైన శైలిలో అవునండి. ప్రజలకి మమేకం కావాలని ప్రయత్నిస్తారు. అందులో భాగంగా అనేకమైన హ్మ్. ఆహ్, వె రకరకాల పద్ధతులు. రకరకాల పద్ధతులు మరి వేషాలు అనొచ్చా లేదో నాకు తెలీదు ఒక్కొక్క గానీ, ఐడియాస్ అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఐడియాసు డబ్బులు ఖర్చు పెట్టకూడదు వాళ్ళ ప్రజలది. వాళ్ళ శైలి ఓ రకంగా ఉండాలి హ్మ్. ఇంకోటి ముఖ్యంగా ఫిల్మ్ స్టార్స్‌లో మనం చూస్తే హ్మ్. 'ఎన్టీ రామారావు' నుంచి ఈవెన్ 'ఎంజీఆర్' నుంచి చూస్తే వాళ్ళు అధికారంలో వచ్చాక గతంలో ఉన్న పొలిటీషియన్స్‌కు భిన్నంగా ప్రవర్తించేవారు. వేషధారణ నుండి, హ్మ్. ప్రవర్తన, మాటలు, ఔట్ రీచు అవునండి. వాళ్ళు ఏ రకంగా ప్రజల్లో వెళ్ళటానికి ఏ రకంగా హ్మ్. వినూత్న తరహాలో విధానాలను అనుసరిస్తారు. అందులో నేననుకుంటాను హ్మ్. ఈయన కూడా పవన్ కళ్యాణ్ అదే రకంగా అనుసరిస్తున్నారండి. ఏదైనప్పటికీ ఐ థింక్ ఈ చిన్న చిన్న విషయాలు నేను కుర్చీలు కొనను, లేకపోతే హ్మ్. నా సొంత ఫర్నిచర్ తెచ్చుకుంటాను. అది ఇది పెద్ద ఇష్యూ కాదు. హ్మ్. అడ్మినిస్ట్రేషన్‌లో నువ్వు తెచ్చుకున్నా తేకపోయినా యూ ఆర్ హోల్డింగ్ ఎ పబ్లిక్ ఆఫీస్. అవునండి. సో, పబ్లిక్ ఆఫీస్‌కి కావాల్సినవన్నీ మనం తీసుకురావాలి. హ్మ్. ప్రభుత్వం అందిస్తుంది. అది పెద్ద విషయం కాదు. అంటే కొందరు రాంగానే హ్మ్. వాళ్ళ జీతాల్ని త్యాగం చేస్తారు. రూపాయి తీసుకోవాలి. ఆ రూపాయి కూడా ఎందుకు తీసుకోవాలి? హ్మ్. ఎన్టీ రామారావు గారు రూపాయి తీసుకునేవారు.
అదే అంటే విధంగా గతంలో అంటే కూడా అకౌంట్ కి పర్పస్ కి అంటే జీరో మేబీ ఫర్ అకౌంటింగ్ పర్పసెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ రికార్డ్ పెట్టుకోవడం. పర్పస్ కోసం తీసుకుంటారు. ఓకే. ఇవన్నీ కన్నా వీటికన్నా ఇవి చాలా స్వల్పమైంది, ఆర్నమెంటల్ అంటారు, అవునండి. అలంకారప్రాయమైన అంశాలు ఇవి. అవునండి. దీనికన్నా చిత్తశుద్ధి ప్రదర్శించటం, ఉమ్, పరిష్కార వైపు ఏ రకంగా వినూత్న తరాలు పరిష్కారాలని, సమస్యల్ని పరిష్కరించటం, ఉమ్, ప్రజలకి మమేకం కావటం, ఉమ్, ఇప్పుడున్న ప్రోటోకాల్స్ నంతా తొలగించటం, ఉమ్, వీటి మీద దృష్టి కేంద్రీకరిస్తే అది బాగుంటుంది. నేనేమి విమర్శిస్తలేను. అవును. ఫర్నిచర్ త్యాగం చేశారు, అది వేరే విషయం. ఇట్ మే బి ఎ ఉమ్, వెరీ సింపుల్ ఇష్యూ. అవును. ఆ సింపుల్ ఇష్యూని మనం పెద్దగా చూపినక్కర్లేదు, పట్టించునక్కర్లేదు కూడా. ఆయన అంటే సమస్యల్ని సాల్వ్ చేసే పద్ధతిని అది ముఖ్యం. సులభతరంగా ఉండాలి. సులభతరంగా ఉండాలి, ప్రజలకి ఎలాగా మమేకం కావాలి, ఉమ్, సూక్ష్మ స్థాయిలో ఉన్న సమస్యల్ని ఏ రకంగా తెలుసుకోవాలి, అవును. తెలుసుకొని కావలసిన మార్పులు విధానంలో కూడా మార్పులు తీసుకురావాలి. ఉమ్, ఎందుకంటే పరిపాలన అది నిరంతరం కూడా మారే ప్రక్రియ ప్రయత్నించాలి. ఇప్పుడు నిరంతరంగా ఒక రకంగా ఉండదు పరిపాలన. ఉమ్, పరిపాలన ఎప్పుడు కూడా ఒక డైనామిక్ స్టేట్ లో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అదే. కాబట్టి ప్రజలకి వాళ్ళ స- అవసరాల్ని వేగంగా తీర్చే వాళ్ళు కావాలి. అందరు చెప్తారు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఉమ్, వాళ్ళన్ని వాగ్దానాలు ఇస్తారు, కానీ ఎంత వేగంగా వాటిని పరిష్కరిస్తారు, అమలు అవునండి. చేస్తారు, ప్రజలకి ఈ రాజకీయ పార్టీలు నేతల మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ రావాలి, నమ్మకం ఏర్పడాలి. ఉమ్, నమ్మకం ఏర్పడాలంటే అనేకమైన అవునండి. అన్కన్వెన్షనల్ పద్ధతులు. మెథడ్స్ ని కూడా, పద్ధతులను అవలంబించాలి. అవునండి. మీరు చెప్పినట్టయితే లోకేష్ గారు ఒక ఇమీడియట్ యాక్షన్ చేశారు. ఎలా అంటే ఒక 25 మెంబర్స్ కి మెడికల్ సీట్ లో వాళ్ళకి ఒక ర్యాంక్ లో ఈ అని వేసారటండి ఏదో. ఇవన్నీ అవును, వేసేస్తే అలా కాదు, మార్కులు కావాలని రిజెక్ట్ చేశారంట. వెంటనే 1 డేలో మార్కులు ఇచ్చి దట్ పంపించారండి. ఈస్ ఎఫిషియన్సీ. అది ఇప్పుడు ఆ, నీకు అధికారం ఇచ్చింది ఏంటి? నువ్వు ఆఫీస్కు 10 to 5 ఆఫీస్లో కూర్చొని మళ్ళీ ఆ ఫైల్ని కిందకు తోసేసి ఉమ్, ప్లీజ్ పుట్టప్ అని పెడితే అది కాదు. అదే మనకి ఇమ్మీడియట్ గా సత్వరమే ఉమ్, సంకట నివారణ అంటారు కదా, అదే. అది నివారించేటానికి మనకు కావాలి, సమస్యను నివారించేవాడు కావాలి, అవునండి. మనకు న్యాయం చేర్చేవాడు కావాలి. న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు చూపియాలి. అవునండి. ఆ రకంగా నేను అనుకుంటే మంచి కొత్త ఒరవడి ఇప్పుడు మనకు ఈ యంగ్ జనరేషన్ ఆఫ్ పొలిటీషియన్స్ ఉన్నారు. అవునండి. ఎవరు? మన ఇప్పుడు కూటమిలో ఇప్పుడు మీరు చెప్పారు కదా లోకేష్. లోకేష్ గారు, అదే ఉమ్, విధంగా పవన్ కళ్యాణ్ గారు. నేను అనుకుంటా దే రిప్రజెంట్ అ న్యూ ట్రెండ్ ఇన్ ఏపీ పాలిటిక్స్. అది ఏపీ పాలిటిక్స్ లో ఒక కొత్త ఒరవడిని, ఒరవడిని తీసుకురావాలి, కొత్త new సృష్టిస్తున్నారు, వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అవును. ఇలాంటి వాళ్ళని మనం స్వాగతించాలి. ఉమ్, ఖచ్చితంగా అధికారులు కూడా మారాలి. ఇప్పుడు ఉమ్, అధికారుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళు రూల్ మైండెడ్, ఉమ్, చెప్తేనే చేస్తారు. రూల్ ని దాన్ని అధిగమించారు వాళ్ళు. ఉమ్, కానీ మనం ఒక సమస్యని పరిష్కరించేటప్పుడు రూల్స్ కూడా అన్ని కూడా పక్కకు పెట్టి ఉమ్, సమస్యని వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా అవునండి. మనం చర్యలు తీసుకుంటే అది బాగుంటుంది. అవునండి. నువ్వు ఏ ఉద్దేశంతో న్యాయం చేస్తున్నావు అది ముఖ్యం, సత్వరమే చేయాలి. ఇవాళ ప్రజలకి వాళ్ళ కోరికలు ఎంత పెరిగిపోయిందంటే ఉమ్, వాళ్ళ ఇమీడియట్ గా పరిష్కారం కావాలి. అప్పుడే వాళ్ళు ఈ రాజకీయ నాయకుల్ని గుర్తిస్తున్నారు. గుర్తిస్తారు. అదే లోకేష్ గారు ఒక కువైట్ లో ఒక అతను ఇబ్బంది పడ్డాడటండి. చాలా ఏదో ఇక్కడ రావటానికి రావటానికి అక్కడ జాబ్ ఇస్తానని తీసుకెళ్లి మోసం చేసినట్టున్నారు. వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా అతను తీసుకొచ్చారండి. ఆ ఫ్యామిలీ ఎంతో సంతోషించారండి. అది గుడ్. ఇలాంటివి అవుట్ ఆఫ్ ద వే పోయి కొన్ని చేయాలి, కానీ అవును. నిరంతరం ఎప్పుడు కూడా అలా చేయలేము. ఎందుకంటే ఉమ్, మనం ఏదున్నా కూడా సిస్టమ్ లోపటే పనిచేయాలి. అవునండి. బహుజన సుఖాయ బహుజన హితాయ అంటారు. అవునండి. సో మనం అందరికీ న్యాయం చేసే విధంగా వాళ్ళ శ్రేయస్సు కోసం మనం పాటుపడాలా. ఉమ్, పాటుపడటమే కాదు, పాటుపడే విధంగా మనం కనబడాలి, అవునండి. చేసి చూపించాలి. ఒకవేళ ప్రజలకు ఉపయోగపడే రూల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని పక్క తీసేయడం కానీ అలా అంతే, మనం తప్పులేదమ్మా. సృష్టించిన రూల్స్, ఆ రూల్స్ ని పక్కకు పెట్టాలి. ఉమ్, కావాలంటే దాని సడలింపు చేయొచ్చు కదా. మార్చుకోవచ్చండి. అది ఈ రకంగా, అందుకోసమే సూక్ష్మ స్థాయిలో నుంచి ఉమ్, ఫీడ్బ్యాక్ కావాలి. చాలా మంది అధికారులకి, ఉమ్, మినిస్టర్స్ కి, ఉమ్, వాళ్లకు సూక్ష్మ స్థాయిలో ఏమి జరుగుతుంది వాళ్ళకు కనెక్ట్ పోతుందండి. ఓకే అండి. అధికారులు వచ్చాక కనెక్షన్ పోతుంది. ఉమ్, కానీ కొందరు అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసాము, ఆప్ అధికారి, ఆప్ నాయకత్వం, ఉమ్, అదేవిధంగా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా సోషల్ యాక్టివిస్ట్ అప్రోచ్ పెట్టుకుంటున్నారు. పవన్ ఓకే. కళ్యాణ్ కూడా ఉమ్, యాక్టివిస్ట్ అప్రోచ్ ద్వారానే ఉమ్, పరిపాలన అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించండి. ప్రజలకు దగ్గరగా చేరువవ్వాలి, మమేకం వాళ్ళ కావాలి. సమస్యలన్నీ తగ్గించాలి, అవును. సాల్వ్ చేయాలని చూస్తున్నారండి. ఇంకా మీరు ఎంతో మంది అంటే చీఫ్ మినిస్టర్లు చూసుంటారండి.
ఇక్కడ ధనంజయ రెడ్డి గారి మీద అంత బ్యాడ్, అలాగే జవహర్ రెడ్డి గారి మీద ఎందుకు సార్ అంత వచ్చింది? మీరంటే మీరు ఒక ఆఫీసర్స్ కరెక్ట్ కాబట్టి అండి. అందుకు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. వ్యక్తుల మీద మాట్లాడటం ఉమ్, సమంజసం కాదు. ఏదైనప్పటికీ అధికారంలో ఉన్న ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉన్న అధికారులు, ముఖ్యంగా ఉమ్, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఆ, చట్టానికి విరుద్ధంగా పనిచేసి తొత్తుల్లాగా మారారు ఉమ్, రాజకీయ వ్యవస్థకి, నాయకులకి. అది అవసరమా? మీ ఉమ్, చట్ట పరిధిలో మీరు పనిచేయాలి. కాన్స్టిట్యూషనల్ గా మీ మీ పొజిషన్ కి కొన్ని భద్రత కల్పిస్తుంది. ఉమ్, మీకు అన్ని భద్రత ఉంది, అవును. జీతంలో అనివ్వండి, మీ టెన్యూర్లో కానీ. అలాంటప్పుడు తొత్తులుగా మారటానికి అవకాశాలు ఎందుకు? అంత ఉమ్, దిగజారిపోయారు. ఇది చాలా శోచనీయం. గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఈ చీఫ్ సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ ఉమ్, రకంగా రాజకీయ నాయకులకి తొత్తులుగా మారటమే కాదు, ఆ చట్టాలంతా వక్రీకరించి వాళ్ళ స్వలాభాలకి, నాయకులకు లాభం చేకూర్చే విధంగా పనిచేయటం, ఉమ్, అది చాలా పెద్ద పొరపాటు అండి. ఇది మనం ఖండించాలి. ఉమ్, ఎందుకంటే మనం చట్టాన్ని తూట్లు పడటం అది క్షమించరాని నేరము. ఉమ్, వీళ్ళు చట్టాన్ని చుట్టాలాగా మార్చుకొని తూట్లు పొడిచి ఉమ్, రాజకీయ నాయకులకు లబ్ధి చేసే విధంగా తొత్తులుగా మారారంటే ఇవాళ ఉమ్, దానికన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ ఉమ్, లేదు. ఉమ్, ఇది మనందరం గమనించాలి. ఉమ్, కాబట్టి ప్రజలు మంచి తీర్పిచ్చారు. అదే. ఎలాంటి తీర్పిచ్చారు? ఉమ్, ఆ తీర్పు చూసాం. 151 నుంచి అవునండి. 11కి వచ్చారు. అవును. సో ప్రజలు గమనిస్తున్నారు. కేవలం ఉమ్, రాజకీయ నాయకులనే కాదు, అవునండి. అధికారుల యొక్క ప్రవర్తన శైలిని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారు. ఉమ్, సరైన రీతిలో వాళ్ళు సమాధానం చెప్తారు. అదే కాకుండా ఇప్పుడు జుడిషియరీ కూడా ఉంది మనకు. జుడిషియరీ కూడా తన పాత్ర తను ఉమ్, పోషిస్తుంది ఇవాళ. అవునండి. ఇలాంటి వీళ్ళు చేసే పొరపాట్లన్నీ కూడా జుడిషియరీ ఎప్పటికప్పుడు ఉమ్, వాళ్ళని కట్టడి చేయటం, రిట్ పిటిషన్ ద్వారా వాళ్ళు ఇచ్చే తీర్పు ద్వారా వీళ్ళకి కొన్ని ఉమ్, కొన్ని సూచనలు ఇవ్వటం, అదేవిధంగా కొన్ని పొరపాట్లు చేస్తే దాన్ని ఖండించటము. ఉమ్, మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ లో కూడా వీళ్ళకి శిక్షలు ఇవ్వటం ఆంధ్రలో చూసాం. మన కంటెంప్ట్ ఆఫ్ చూసామండి. కోర్ట్ ఎప్పుడు లో లేని విధంగా. వీళ్ళు ఏ రకంగా వీళ్ళకి శిక్ష కూడా ఇవ్వటం జరిగింది. ఉమ్. అంటే వీళ్ళంటే మీరు అంటే ఐఏఎస్ అంటే చీఫ్ మినిస్టర్ ఎంతమంది చూసారు కాబట్టి వీళ్ళు చెప్పరా సార్ వద్దండి ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, ఇది వద్దని చెప్పరా సార్ వీళ్ళు? ధనంజయ చాలా రెడ్డి గారు సందర్భాల్లో వీళ్ళు. చెప్పరండి. ఉమ్, చెప్పినా కూడా వాళ్ళు వినే స్థితిలో ఉండరు. ఉమ్, కేసీఆర్ ఉన్నప్పుడు నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టు చేయండి, ఉమ్, ప్రజా ఆమోదం పొందిన వాడిని ఉమ్, అని నా ఇష్టానుసారం చేయాలి, నియంతంగా తయారయ్యారు. ఉమ్, ఇది ఎందుకు నియంగా తయారయ్యారు? ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు. ఉమ్, అధికారులు కూడా తొత్తుల్లాగా మారారు. మాకేం పట్టింది, ఆయన పొరపాటు చేస్తే ఆయన రేపు జైలుకు పోతారు. ఇప్పుడు చూస్తున్నాం కదా అవునండి. కాళేశ్వరంలో, అవునండి. మరి అదేవిధంగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో, ఉమ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో, అవును. ఇవన్నీ ఆయన ఉచ్చు మెడకు బిగుచు. అవునండి. బిగించి ఇప్పుడు మీరు చుట్టుకుంది. చెప్పినట్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవాళ సోమేష్ గారు కానీ, స్మితా సబర్వాల్ వీళ్ళందరూ కూడా వస్తున్నారండి. వాళ్ళని కూడా పిలిపించారు ఆఫీసర్ని. న్యాచురల్ ఇప్పుడు ఘోష్ కమిషన్ ఉమ్, వాళ్ళందరూ ఇప్పుడు జవాబుదారు అవుతారు. ప్రతి అధికారి ఏమనుకుంటాడు, ముఖ్యమంత్రి నావాడైన ఆయన కూడా ఉమ్, రేపు సమాధానం చెప్పాలి. వీళ్ళు ఉండేది కేవలం 5 సంవత్సరాల కోసమే. ఇది అవును. మర్చిపోతున్నారు ఈ అధికారులు. ఉమ్. అది ఎందుకని అది అదే దౌర్భాగ్యమైన పరిస్థితి అది. ఉమ్, ఎందుకంటే ఆకర్షణ, ఆ డబ్బు, పదవి యొక్క ఆకర్షణ, ఉమ్, ప్రలోభాలకు లోనయ్యారు వాళ్ళు. లోనమాట. సో రేపు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు అందరు కూడా మూల్యం చెల్లించాలి. ఉమ్, రేపు ఎవరెవరు జైలుకు పోతారు, ఖచ్చితంగా మనం వేచి చూడాలి. కాబట్టి ఇది మంచి గుణపాఠం. ఉమ్, అధికారులు తమ పరిధిలో మీరు పనిచేయండి. ఉమ్, తప్పులు తెలిసినా కూడా తప్పులు చేయకూడదు. ఓకే. సరైన సలహాలు ఇవ్వండి రాజకీయ నాయకులకి. ఉమ్, ఒకవేళ వాడు వింటే సంతోషం, వినకపోతే మీరు రాసేది రాయండి, వాడేమో నిర్ణయం తీసుకుంటాడు. ఉమ్, రేపు వాడేదో జైలుకు పోయేది. అది ఈయన తప్పు లేకుండా రాసేస్తారు. రాసేయాలి. కానీ నా చాలా it is my సందర్భంలో decision. వీళ్ళు రాయరు కూడా. ఉమ్, కానీ దాన్ని వక్రీకరించి ఏదో రకంగా తూట్లు పొడిచి ఉమ్, ఒక సులభమైన మార్గం చూపిస్తారు. ఎందుకు? ఆ పదవిలో కొనసాగించడానికి, ఓకే. కొనసాగాలా, ఉమ్, లబ్ధి పొందాలా, ఓకే. ఇలాంటి ఆలోచనతో స్వలాభంతో పనిచేసే ఉమ్. అధికారులు అన్ని చోట్ల లేరు, అక్కడక్కడ ఉన్నారు. ఇప్పుడు జవహర్ రెడ్డి గారి విషయం వాళ్ళ అబ్బాయి మీదకి వస్తారండి. విశాఖపట్నంలో చాలా భూములు తీయేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అది ఇది నిజం? ఆరోపణలండి. ఎంతవరకు మరి రుజువు కావాలి కదంటే. అవునండి. ఆరోపణలు చేయటానికి చాలా సులభం అండి ఈ రోజుల్లో. ఉమ్, ముఖ్యంగా మీడియా వచ్చిన తర్వాత ప్రతివాడు ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలో ఎంత నిజం ఉంది, ఎంత బలం ఉంది, ఉమ్, రేపు ఎవిడెన్స్ రావాలా, కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ కావాలి. ప్రూవ్ కావాలి. ఓకే. ఏదైనప్పటికీ ఇలాంటి వివాదాస్పదమైన అంశాలకి దూరంగా ఉండాలి అధికారులు. ఉమ్, వాళ్ళ ప్రవర్తన కూడా, వాళ్ళు చేసే నిర్ణయాలు పట్ల.
ఓకే అండి. అలా ఉండాలి. అలా ఉండకుండా భిన్నంగా ఉంటే ఇలాంటి దుష్పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను ఇందుకే మిమ్మల్ని ఎత్తుకొడుతుంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ అని 7 సంవత్సరాలు ఇంకా ఉంది సార్ ఆయనకి సర్వీస్. కానీ వీఆర్ఎస్ తీసుకున్నారండి. మరి వీఆర్ఎస్ తీసుకున్నారనే ఎంత దౌర్భాగ్యం అంటే ఆ! ఆయన ముఖం ఆ! చూపించుకోలేకపోతున్నాడు. అది. ఆయన నేరుగా ఒప్పుకున్నాడు తప్పులు చేశాను. మరి ఈ తప్పులు వెలుగులో వస్తే నన్ను ఇంకా శిక్షిస్తారు. ఆ హ్మ్. శిక్షణతో నేను ఇంకా ఇబ్బంది పాలవుతాను, చరిత్రహీనుడు అవుతానని హ్మ్. ఆ భయంతోనే ముందుగానే రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఏ అధికారి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడంటే హ్మ్. ఆయన బలహీనత ఉంది అందులో. అది బలహీనత ఉంది. అంటే తప్పు చేశారు ఏదో. ఏదో రకంగా. అవునండి. అది ప్రూవ్ అవుతుంది, అది వేరే విషయం. కానీ ఆయన మనస్సాక్షి చెప్తుంది నువ్వు తప్పు చేశావు. హ్మ్. అందుకోసం ఇంకా ముఖం చాటేసేయి. హ్మ్. నువ్వు ప్రజా జీవితంలో పనికిరావు. నువ్వు వెళ్ళిపో. హ్మ్. ఆ రకంగా తప్పుకుంటున్నారు. అవునండి. కానీ వాళ్ళు చేసిన తప్పులు ఎప్పుడైనా కూడా వాళ్ళ మీద శిక్షార్హులే. నువ్వు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా హ్మ్. రేపు చట్టాల్లో ఏమైనా తూట్లు పడిచావో వక్రీకరించావో దౌర్జన్యాలు ఏమైనా చేస్తే హ్మ్. రేపు ఇలాంటి కమిషన్లు ఉన్నాయి కదా, ఓకే అండి. నువ్వు వాళ్ళు మళ్ళా తిరిగి పిలుస్తారన్నమాట అండి. ఎస్ యు ఆర్ ఆన్సరబుల్ హ్మ్. ఫర్ ఆల్ ద ల్యాప్సెస్ అండ్ క్రైమ్స్ దట్ యు హావ్ కమిటెడ్. ఓకే అండి. ఎప్పుడు లేని విధంగా చీఫ్ మినిస్టర్ జనరల్‌గా అంటే కొత్త చీఫ్ మినిస్టర్ వస్తే అందరూ వచ్చి ఆఫీసర్‌లు విష్ చేస్తారు. వచ్చి కనపడతారండి. అసలు రానివ్వలేదు సీతారామన్యాయులు, సునీల్ కుమార్, శ్రీలక్ష్మిని. అటువంటి వాళ్ళు ఏంటి సార్ ఈ దౌర్భాగ్యం ఇది ఎప్పుడు లేని కానీ అదే పరిస్థితి. అండి, ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన దీనికే హ్మ్. కారణం. అందుకోసమే భిన్నంగా ఉండాలి, హ్మ్. నిష్పక్షపాతంగా ఉండాలి, మన హ్మ్. పరిపత్తిని మనం కాపాడుకోవాలి, మనం తీసుకునే నిర్ణయాలు నిబద్ధతతో ఉండాలి. ఇలాంటి పొరపాట్లు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి గొడ్డుకాలం హ్మ్. ఎదుర్కోవాల్సి వస్తుంది. హ్మ్. దానికన్నా దౌర్జన్యమైన పరిస్థితులు చాలా ఏమంటారు అవమానమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు. అవునండి. అసలు లోపలికి కూడా విడిచేయడానికి కూడా మరి అలౌ ఇంకేంటి? చేయలేదండి. అంటే అది ఎంత మంచి గుణపాఠం వాళ్ళకి. హ్మ్. వీళ్ళ గుణపాఠం వదిలేసేయండి. వీళ్ళు ముదురులు ఉన్నారు. హ్మ్. వేరే అధికారులకు, కొత్తగా నియమించిన అధికారులకు, కొత్తగా సర్వీసెస్ లో ప్రవేశించిన ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు కూడా ఇది గుణపాఠం. వాళ్ళు కూడా నేర్చుకోవాలి. హ్మ్. ఇంత దిగజారుతనం మనకు అవసరం లేదు. ఇప్పటికైనా మనం 35 సంవత్సరాల పాటు మనం సర్వీస్ లో ఉంటాం. రాజకీయ నాయకుడు కేవలం 5 ఏళ్లకే ఉంటాడు, వెళ్ళిపోతాడు. హ్మ్. కానీ మనం ఉండేది అవునండి. 35 సంవత్సరాలు ఉంటాం. హ్మ్. కాబట్టి అది మనం మర్చిపోకూడదు. హ్మ్. ఇప్పుడు మాకేంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ గారు, దేవుడు మాకు కనబడే దేవుడు ఎవరంటే ఎస్పీ గారు, కలెక్టర్ గారు. ఈ రాజకీయ నాయకుల పక్కన ఈ మధ్యన ఇలా వచ్చారనుకోండి. అరుణ్ కుమార్ గారి అబ్బాయి ప్రణీత్ అండి. ప్రణీత్ హనుమంత్ అని అతను విన్నాను ఆ ఆ! కేసు. అది ఒక తండ్రి, కూతురు యొక్క దాంట్లో కొద్దిగా గొడవగా ఇబ్బంది పాలయ్యారు సార్ అది. అంటే వాళ్ళిద్దరు తండ్రిను, కూతురు. అని ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో. యూట్యూబ్ ఛానల్ అండి ఆ! అది. మరి కరెక్టే. మనం మన పరిధిని మనం దాటి యూట్యూబ్ ఛానల్‌ని హ్మ్. దాన్ని అంటే అక్కడ ఎందుకంటే పవిత్రమైన తండ్రి కూతురుకున్న బంధాన్ని ఆ! దాన్ని వక్రీకరించి ఒక సెక్సువల్‌గా చూపించడం చాలా ఆ! శోచనీయ విషయం అండి. ఇది మనం ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి. హ్మ్. ఏదికైనా కూడా ఫ్యామిలీ వాల్యూస్, తల్లి హ్మ్. కూతురుకు, తండ్రి కూతురుకున్న బంధం హ్మ్. అది చాలా పవిత్రమైంది. అవునండి. దాన్ని కించపరిచే విధంగా మీ రేటింగ్ కోసమో లేకపోతే వైరల్ అయ్యే విధంగా వ్యూస్ కోసం చేయించడం హ్మ్. ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ట్రెండ్ అండి. మనం అదే. దీన్ని ఖండించాలి. నేను కూడా ప్రజలు కూడా బాగానే స్పందించారు దాంట్లో. అవునండి. అంటే నేనేంటంటే ఐఏఎస్ ఆఫీసర్ కదా! అందుకే అడుగుతున్నానన్నమాట. తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నంత మాత్రం నీకు ఆ స్వేచ్ఛ ఎవరిచ్చారు? హ్మ్. తండ్రి ఐఏఎస్ ఉండొచ్చు. అవునండి. ఐఏఎస్ ఉన్నా కూడా ఏంటి గొప్ప? హ్మ్. నువ్వు కూడా నీ పరిధిలో పనిచేస్తారు. ప్రభుత్వం నీకు హోదా కల్పించింది. హ్మ్. ఎందుకు నీ సేవ చేసే విధంగా హోదా ఎందుకు ఇచ్చారు? సేవ చేసే సేవ విధంగా, అవును. కార్యక్రమాలను అమలు చేసే విధంగా, లబ్ధిలు అందించే విధంగా హ్మ్. నీకు పని చేయటానికి ఆ సౌలభ్యాన్ని ఇచ్చారు. ఆ ఓకే. హోదా ఇచ్చారు. హ్మ్. కానీ దాన్ని వేరే రకంగా వాడుకుంటే అవునండి. ఎవరు ఒప్పుకుంటారండి? హ్మ్. అది. ఇక మీ సర్వీస్‌లో ఐఏఎస్‌గా వచ్చిన తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు చూసారు? వారి స్టైల్ వాళ్ళ గురించి చెప్పండి సార్. ఎంతమంది ముఖ్యమంత్రులు ఇప్పుడు మొత్తం? ముఖ్యమంత్రులతో ఒక్కొక్క ముఖ్యమంత్రి తన శైలిలో పనిచేస్తారండి. ఆ! కొందరు ఆదర్శంగా ఉంటారు. కొందరు వాళ్ళ పదవిని కాపాడుకోవటానికి నిరంతరం భయంతో పనిచేస్తుంటారు. కొందరు ఎంత దూరమైనా వెడతారు హ్మ్. ఆ పదవిని కాపాడుకోవడానికి. కాపాడుకోవటానికి. హ్మ్. తర్వాత ఆఖరిలో చూసింది చాలా మంది ముఖ్యమంత్రులు ఈ వాళ్ళు ఏదో రకం పబ్బం గడుపుకోవటానికి కొన్ని పొరపాట్లు చేస్తూ వచ్చారు. హ్మ్. ఆ పొరపాట్లు చేయకుండా ముఖ్యమంత్రులు పొరపాట్లు చేయకుండా సరైన సూచనలు ఇవ్వాల్సింది అధికారులు. అధికారులు. కానీ హ్మ్. చాలా సందర్భాల్లో
ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఉమ్. పట్టించుకోకపోతే ప్రజలు ఉన్నారు నిర్ణయేతలు. అవును. న్యాయ నిర్ణేతలు ఎవరు? ప్రజలు. ప్రజలు. కాబట్టి వాళ్ళు అయితే ఆంధ్రాలో ఏ రకంగా తీర్పిచ్చారు, తెలంగాణలో ఏ రకంగా తీర్పిచ్చారు, అవును. అదే రీతిలో జరుగుతుంది. ఉమ్. ఏదైనప్పటికీ ఈ ఈ చాలా అంకిత భావంతో పనిచేసే ముఖ్యమంత్రులు మనకు కావాలండి. మీరు ఎందుకంటే జాయిన్ అయినప్పుడు ఎవరున్నారు సార్ ముఖ్యమంత్రి అప్పుడు? పెద్ద పెద్ద పేర్లు చెప్పటం మంచిది ఊరికే వాళ్ళ కాదండి. గురించి తెలుసుకుందాం అంటే ఈ పేర్లు చెప్పడం జనరేషన్ కాదు. నాలెడ్జ్ ఏదైనా ట్రాన్స్ఫర్ ఒకటి చేద్దామని. కొంచెం మెచ్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రులు వాళ్ళు సుదీర్ఘపాటు ఉమ్. పాలిటిక్స్ లో ఉండి వాళ్ళు అనేక హోదాల్లో మంత్రులుగా, ఉమ్. మరి అదే విధంగా మండల స్థాయిలో సర్పంచ్, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసే ముఖ్యమంత్రులు ఉన్నారు. ఓకే. వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా, ఇప్పుడు రోషయ్య గారు ఉన్నారు, ఉమ్. ఆయన ఏది కూడా అంత తొందరపడి నిర్ణయం తీసుకోరు, అన్ని విధాలుగా ఆలోచించేవాడు, అన్ని ఒక విధాలు. పెద్ద తరాగా ఉండేవారు. ఉమ్. అలాంటి ఇంకో రకంగా ఏంటంటే చాలా ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్స్ ఉండేవారు. చెన్నారెడ్డి గారు, ఉమ్. బ్రహ్మానంద రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సుదీర్ఘమైన ఆయనకు అనుభవం ఉంది, పట్టు ఉమ్. ఉంది, ఆయనకు ప్రతి అంశం మీద ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. ఆయన కింద పనిచేయటం ద్వారా ఉమ్. ఈవెన్ బ్యూరోక్రసీ కూడా వాళ్ళు చాలా ఎంకరేజ్ అవుతారు. ఉమ్. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇన్నోవేషన్స్ చేయాలి, మార్పులు తీసుకురావాలి, ఉమ్. పరిపాలన అంశాల్లో మార్పులు తీసుకురావాలనే ఉమ్. తపన ఆయనలో కొందరు ముఖ్యమంత్రుల్లో ఉంది. సో అది ఉమ్. అది సరిగ్గా అది గమనించి అది సరిగ్గా కొనసాగితే వ్యవస్థని నిర్వీర్యపరిచే విధంగా పనిచేయకూడదు. ఉమ్. ఇప్పుడు చూసాం మనం కేసీఆర్ గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రలో ఏ రకంగా వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఉమ్. వ్యవస్థని నిర్వీర్యం చేయటం ద్వారా అది దీర్ఘకాలంలో మీ ప్రయోజనాలను మీరు కాపాడుకుంటారు, కానీ ఉమ్. దీర్ఘకాలంలో ప్రజలు నష్టపోతారు, వ్యవస్థ కుప్పకూలుతుంది. ఉమ్. వ్యవస్థని నిర్వీర్యం చేయకుండా వ్యవస్థలోనే ఆ వ్యవస్థని పటిష్టపరిచే విధంగా మనం పనిచేయాలి తప్ప ఉమ్. రిఫార్మ్స్ తీసుకురావాలి అడ్మినిస్ట్రేషన్, అది కావాలి. కానీ ఉమ్. దాన్ని తూట్లు పరిచి వక్రీకరించి నా స్వలాభాలకి, నా పార్టీ వాళ్ళకే ఉమ్. మన ఆస్తులు కొల్లగొట్టటము, ఉమ్. అవన్నీ కూడా మంచి కాన్సిక్వెన్సెస్ కాదు. కాబట్టి ఇప్పుడు మనం గుడ్ అడ్మినిస్ట్రేషన్ కావాలంటే ప్రమాణాలతో కూడిన అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ఓకే. విలువలతో కూడిన అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. మనం చట్టానికి మనం తూట్లు పడకూడదు. కావాలంటే చట్టంలో ఉన్న లొసుగుల్ని మార్పులు చేర్పులు తీసుకురావాలి తప్ప ఉమ్. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ని ఏ రకంగా బలపరచాలి, దాని ఉమ్. జవాబుదారీతనం ఏ రకంగా తీసుకురావాలి, పారదర్శకతం ఎలా తీసుకురావాలి, ఈ అంశాల మీద దృష్టి పెట్టాలి ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి రాజకీయ నాయకుడు. ఇదండి ఆర్వి చంద్రబాబు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా సంతోషం దుర్గా ప్రసాద్ గారు మీతో మాట్లాడేందుకు. అనేకమైన అంశాల మీద మీరు మాట్లాడారు. ఓకే. ఓకే. చాలా ప్రోత్సాహకరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.